శ్రీమద్ రామాయణములో సాక్షాత్తు విభీషణుడు రచించిన హనుమత్ పటపాలన స్తోత్రము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. ఎవరైతే భక్తులు తెలిసో తెలియకో కూడా ఒక్కసారి ఈ స్తోత్రము విన్నా చాలు మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది. ఓం అస్య శ్రీ హనుమత్ పటపానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషి శ్రీ పటపానల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమత్ పటపానల స్తోత్ర జపం మహం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిగ్మండల యశో విధాన ధవళీకృత జగత్ప్రిదయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీదహన ఉమా అనలమంత్ర ఉదదిబంధన దశశిర కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీగర్భ సంభూత శ్రీ రామలక్ష్మణాంతకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ పర్వతోత్పాఠన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాథ సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల భూతమండల సర్వపిచాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ చింది చింది యక్షరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాడయ ఉచ్చాడయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం 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 ఔం సౌం ఏహి ఏహి. ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ ఢాకినీ విషమదుష్టానాం సర్వవిషం హర హర ఆకాశభువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ చోషయ చోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధనమోక్షణం కురు కురు శిరశూల కుల్భశూల సర్వశూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగపాశ అనంత వాసుకి దక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కులజలగదబిల కదరాత్రించర దివాచర సర్వాన్ నిర్విషం కురు కురు స్వాహ. రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాం ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హూం పట్ స్వాహ. ఇది శ్రీ విభీషణ కృతం హనుమత్ పటపాలన స్తోత్రం సంపూర్ణం. శ్రీమద్ రామాయణములో రాముని విజయానికి ప్రాముఖ్యత కలిగిన ఈ శ్రీ విభీషణ కృత హనుమత్ పటపాలన స్తోత్రం ఎవరైతే భక్తులు తెలిసో లేదా తెలియకో ఒక్కసారి విన్నా కూడా వారి మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జై శంకర, హర హర శంకర.